మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో విచారణకు హాజరు కాకుండా కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగా తప్పించుకుంటున్నారని కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో తదుపరి విచారణలో భాగంగా కొండా సురేఖను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మంత్రి కొండా సురేఖకైతే నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొండా సురేఖకు నాంపల్లి ఎక్సైజ్ కోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసినటువంటి పరువు నష్టం దావా కేసులో విచారణకు హాజరు కాకుండా కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో తదుపరి విచారణలో భాగంగా కొండా సురేఖను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీనకు వాయిదా వేసింది. అనేక పర్యాయాలు కొండా సురేఖ వాయిదాను సంబంధించిన సందర్భంలో తాను అధికారిక కార్యక్రమాల్లో ఉంటానని చెప్పుకుంటూ తప్పించుకొని తిరగడం పట్ల మాత్రం నాంపల్లి ఎక్సైజ్ కోర్టు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోర్టు పూర్తి వివరాల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో కేటీఆర్ గారు దాఖలు చేసినటువంటి క్రిమినల్ డిఫర్మేషన్ కేసుకు సంబంధించి కల్వకుంట్ల తారక రామారావు వి కొండా సురేఖ సిసి నంబర్ 307/2025కు సంబంధించి నాంపల్లి కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయంలో ట్రయల్ ప్రారంభం కోసం 11/12/2025 తేదీకి కేసును గతంలో పోస్ట్ చేశారు. ఆ కేసు నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖ ఎలాంటి కారణం లేకుండా మినహాయింపు కోసం అభ్యర్థన చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆమె తరచుగా కోర్టుకు హాజరు కాకపోవడం, అదేవిధంగా విచారణలో సహకరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి నాంపల్లి ఎక్సైజ్ కోర్టు ఆమె హాజరును సాధించేందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది కోర్టు జారీ చేస్తే అరెస్ట్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా పోలీసులు నిందితుడిని లేదా నిందితురాన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడానికి అధికారాన్ని పొందుతారు. ఇలాంటి వారెంట్ లో వారి పేరు ఉన్నటువంటి వ్యక్తి జమీన్ హక్కుగా డిమాండ్ చేసే అవకాశం ఉండదు. ఈ కేసు ఇప్పుడు 5/2/2026 తేదీకి ట్రయల్ కోసం వాయిదా పడింది. వారెంట్ అమలు చేసి నిందితురాన్ని కోర్టులో హాజరుపరిచిన పిమ్మట ఆ విచారణకు సంబంధించినటువంటి అంశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే భాస్కర్, మంత్రి కొండా సురేఖ ఇప్పటి వరకు విచారణకు ఎందుకు హాజరు కావట్లేదు? ఆమె తరపు న్యాయవాది ఏం చెప్తున్నారు? ఆమె దగ్గర సరైనటువంటి ఆధారాలు లేకపోవడం, తరచూ ఈ కేసును గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు సినీ నటుడు అక్కినేని నాగార్జున కూడా గతంలో దాఖలు చేశారు. కానీ ఆయన పైన రాజకీయ ఒత్తిళ్లు పెట్టి ఆయనను కేసు వాపసు తీసుకునేలాగా వ్యవహరించారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన పరువుకు భంగం కలిగే విధంగా కొండా సురేఖ వ్యవహరించిందని అర్థం లేనటువంటి వ్యాఖ్యలు చేస్తూ తన పరువును ఇబ్బంది పెట్టే విధంగా, సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా తన పరువును ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించి అనేక ఎట్లాంటి ఎవిడెన్స్ లేనటువంటి మాటలు మాట్లాడడం పట్ల ఆయన కోర్టుకు ఆశ్రయించారు. ఆ సందర్భంగా ఆయన కోర్టును హాజరైన సందర్భంలో జడ్జి ముందు ఆయన వేసినటువంటి పిటిషన్ సంబంధించి వాంగ్మూలాన్ని కూడా అందించారు. కానీ కొండా సురేఖ ప్రతిసారి తాను అధికారిక కార్యక్రమాల్లో ఉన్నానని చెప్పడం, సరైనటువంటి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఆమె కోర్టుకు హాజరు కాకపోవడం పట్ల మాత్రం ఉన్నత న్యాయస్థానం చాలా సీరియస్ గా స్పందించిందని చెప్పుకోవచ్చు. ఈ నాంపల్లి ఎక్సైజ్ కోర్టు సంబంధించి మనోరంజన్ కోర్టు అంటారు దాన్ని. ఈ కోర్టుకు సంబంధించి ఆమె అనేక సార్లు అభ్యర్థించినటువంటి సందర్భంలో నిజంగా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదైనా అధికారిక కార్యక్రమాలు ఉండొచ్చని చెప్తారు. కానీ రేపు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు, తాను హాజరు కాలేకపోతున్నామని. ఈ సందర్భంలో కోర్టు తీవ్ర స్థాయిలో ఈ అంశాన్ని పరిగణించింది. ఆమె హాజరుకు మినహాయింపు ఇచ్చేది లేదు. ఆమె హాజరు కాకపోతే అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలి. అప్పుడు తదుపరి విచారణ 5/2/2026కు వాయిదా వేస్తున్నామని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఎక్కడైనా కొంత ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా
చట్టసభలను గౌరవించాలి. ఒకవేళ చట్టసభలకు ఎన్నికైనటువంటి వ్యక్తులు న్యాయస్థానాలను గౌరవించకపోతే న్యాయస్థానాల మీద ప్రజలకు కూడా నమ్మకం పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టు ఈ రకమైనటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా న్యాయస్థానాలపైన గౌరవం లేనటువంటి ప్రజాప్రతినిధుల తీరు పట్ల మాత్రం చాలా సీరియస్ గా కోర్టు వ్యవహరించడం చెప్పుకోవచ్చు. ఒకవేళ హాజరు కాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి మాత్రం ఆమెను హాజరుపరచాలి. మరి ఆమె అరెస్ట్ చేసి హాజరుపరుస్తారా లేదంటే ఆ మినహాయింపును తగ్గించుకుని ఆమె నేరుగా రేపు కోర్టుకు హాజరవుతారనేటువంటి అంశాన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. తదుపరి విచారణ మాత్రం 5/2/2026 ఫిబ్రవరిలో 2026 పోస్ట్ పోయింది. కాబట్టి ఇప్పుడు ఆ లోపు ఆమె దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది లేదంటే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.